తనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిద్ధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. టేకుమట్ల బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ చేస్తున్న అక్రమాలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించాలన్నారు. కుందరపల్లికి వస్తే గోపాల్ అన్యాయాలను నిరూపిస్తామని సతీష్ తెలిపారు. నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిద్ధర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన టేకుమట్ల మండల అధ్యక్షుడు చెప్పిన మాటలు నమ్మి అనవసరమైన ఆరోపణలు మా మీద వ్యక్తిగతంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కమిటీకి తీసుకొని మీరు కుందనపల్లికి రండి, మీ మండల అధ్యక్షుని భాగోతం ఏందో, ఆయన చేస్తున్న వ్యవహారం ఏందో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. అక్రమంగా అన్యాయంగా వసూళ్లకు పాల్పడుతూ మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఒక 100 ఎకరాల్లో పరివాహక ప్రాంతం దాటికి ఇసుక మేటలు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక గుత్తేదారు వచ్చి రైతులకు పంట పొలాలు సాగు చేసి ఇచ్చే ప్రయత్నంలో ఆ దుబ్బంతా తీసి తరలించే ప్రయత్నంలో నువ్వు వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు గ్రామానికి సాయం చేస్తానంటే కూడా నీ వ్యక్తిగత అవసరాల కోసం నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినావో నేను చెప్తా. అలాగే ఇక్కడ ఉన్న ముదిరాజులు రైతులు చెర్ల మట్టి తీసుకుంటాం, చెరువు పూటికంతా నిండిపోయిందని చెప్తే ఆ వచ్చిన గుత్తేదారు దగ్గర నువ్వు బెదిరించి ఎంత వసూలు చేసినావో చెప్తా. స్థానిక అవసరాల కోసం ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది. ఇళ్ళకు కానీ గుళ్ళకు కానీ ఏదైనా అవసరం ఉంటే స్థానిక వనరులు స్థానికంగా వాడుకోవచ్చని చెప్తే నువ్వు ఒక రౌడీ లెక్క ట్రాక్టర్లలో ఇసుకపోతూ ఉంటే ట్రాక్టర్లు ఆపి తాళం చేతులు గుంజుకొని పైసలు వసూలు చేసే కార్యక్రమం మొదలు పెడితే ఎవడిస్తాడో డబ్బులు? నీకు కష్టపడి బతుకురా బిడ్డ అని చెప్తా ఉన్నాం. నువ్వు ఇలాగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బతుకుదామని చూస్తే ఈ ప్రభుత్వం పేన ప్రభుత్వం లెక్క, బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కాదని చెప్తా ఉన్నా.